ఎన్నికల్లో ఓడినా ప్రజలు చిత్కరించుకునేలా తీర్పు ఇచ్చిన జగన్లో మాత్రం అస్సలు మార్పు రాలేదు. ఇంకా తానే సీఎంగా తనకు తానే ఓ మహారాజులా ఊహించుకుంటున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే కాదు, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి చివరకు ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయినా కూడా చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా జగన్ బిహేవియర్ ఉంది. ప్రతిపక్షం లేకపోయినా ఓ పార్టీ అధినేతగా పాటించాల్సిన కనీస హుందాతనం కూడా జగన్ కు లేకుండా పోయింది. అందుకే పదే పదే మళ్లీ తప్పులు చేస్తూ పోతున్నారు. వైసీపీ అధినేత జగన్ తప్పులపై తప్పులు చేస్తున్నారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సహజంగానే ఏ పార్టీ అధినేతలో అయినా మార్పు కనిపిస్తుంది. ప్రజా తీర్పును గౌరవిస్తారు. తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని, వాటిని సరిదిద్దుకుంటామని, ప్రజలకు చేరువవుతామని వెల్లడిస్తారు. ఇది గతంలోనూ అనేక పార్టీలు నాయకులు చేసిన పనే, కొత్త కాదు. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీలు నాయకులు కూడా ప్రజల తీర్పును గౌరవించాలి. అయితే ఇక్కడ భిన్నమైన పరిస్థితుల్లో జగన్ అడుగులు వేశారు. ప్రజలకు ఎంతో మంచి చేశామని, అయినా ఇలా జరిగిందని, ధర్మం న్యాయం తమ వైపే ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, తాము ఓడిపోలేదని కూడా పార్టీ నాయకులతో వ్యాఖ్యానించారు. ఏదో జరిగిందని, అదేంటో ఆ దేవుడికి తెలుసునని వ్యాఖ్యానించారు. ఇది తొలి తప్పు. ప్రజల అభిప్రాయాన్ని విలువ ఇవ్వడం లేదనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజల మధ్య చర్చకు వచ్చింది. ఇక అసెంబ్లీ విషయంలో చేసిన 2 తప్పులు కూడా జగన్ ను వెంటాడుతున్నాయి. తొలి రోజు అసెంబ్లీకి వెళ్లిన ఆయన తన ప్రమాణం చేసిన తర్వాత క్షణం కూడా సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. రెండో రోజు స్పీకర్ ఎన్నిక సమయంలోనూ తాను కానీ తన పార్టీ నాయకులు కానీ ఆయన పంపించలేకపోయారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగానే వ్యవహరించారు. అంటే సభ అంటే జగన్ కు గౌరవం లేదన్న టాక్ జనంలోకి వెళ్ళింది. దీనిని అధికార పక్షం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఋషికొండ వ్యవహారం పైన పెద్ద ఎత్తున యాగి జరిగినా జగన్ పట్టించుకోలేదు. కనీసం దానిపైన ప్రకటన కూడా చేయలేదు. అదే సమయంలో పార్టీ కార్యాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వ భూములను లాగేసుకున్నారన్న విమర్శలపైన స్పందించలేదు. ఇవన్నీ ఆయనకు చిన్నవి కావచ్చు, లేదా సాధారణమని అనుకోవచ్చు. కానీ ప్రజల మధ్య జగన్ మరింత పలచన అయ్యారు. ఓటమి తాలూకా సింపతిని గెయిన్ చేసుకోలేకపోయారు. ఇక అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసి మరో పెద్ద తప్పు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరారు. అలా అయితేనే సభకు వస్తానన్న సందేశాన్ని ఇచ్చినట్లు వ్యవహరించారు. ఇలా చేయడం వల్ల జగన్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది. చిన్నవే అయినా పెద్ద తప్పులుగా ప్రజలు భావిస్తున్నారు. హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగులు పెడతామంటే దేశంలోని అనేక అసెంబ్లీలో ప్రతిపక్షాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పార్లమెంట్ లో గత 5 ఏళ్లు అసలు ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు. అయినా ప్రతిపక్షాలు వెళ్లలేదా? ఏదేమైనా జగన్ అంతర్మదనం చేసుకోకపోతే రాజకీయంగా మరింత పతనమయ్యే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి.